వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 500కి కొంచెం దగ్గరలో ఉన్నాం. ఎందుకంటే చిన్న మెట్టు, ఒక మెట్టు మీరు ఎక్కించినట్టయితుంది. 15 రోజులు కాదబ్బా, అంతా 4 డేస్లో వచ్చేసినారు ఈ 500 మంది. మీ అభిమానానికి నేను చెప్పేది ఏమన్నా ఉందంటే థ్యాంక్ యూ చెప్పుకోగలను. అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్తే ముందుగా ప్రేరణ రావడము, అంతకన్నా ముందుగా వీడియో స్టార్ట్ అయ్యే ముందుగా ఈ భరణి గారు అలాగే మన దివ్య వీళ్ళ చిన్న చిన్న గొడవలు, అంటే వీళ్ళిద్దరూ బాగానే ఆడుతున్నారా అనే టయానికి మళ్ళీ చిన్న గొడవలు, అమ్మాయి చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తోంది. భరణి గారు వాటికి తెలివిగా తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఈరోజు స్పష్టంగా కనపడుతుంది ఆయన ఆ అమ్మాయితో దూరం పెట్టుకుంటే, అంటే మరి అంత గట్టిగానే లేకుండా గట్టిగా చెప్పడం వద్దు, మంచి వేలోనే మంచిగానే చెప్దాం. ఆ రోజు ఏదో నామినేషన్లో చెప్పినట్టు కాకుండా నీకు అమ్మాయికి అర్థమయ్యేలాగా చెప్దాం అని చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది కరెక్ట్గా అని చెప్పాలి. ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్తే ప్రేరణ గురించి మాట్లాడదాం. ప్రేరణ గురించి చెప్పాలంటే ఆ అమ్మాయి కూడా ఆమె ఉన్న సీజన్లో దుమ్ము లేపింది అసలు. ఆమె ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా ఉండడము, వంటగదిలో కానీ, కాకపోతే ముద్దుగా చిన్నగా మాట్లాడడం, అది సేమ్ క్యూట్ అంటారా అప్పుడు ముద్దుగా మాట్లాడుతాను ఈ అమ్మాయి కూడా. ఆ సీజన్ చూసిన వాళ్ళు అందరికీ తెలుసు ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, ఎలా ఉంటుంది, ఎంత స్పీడ్ అంటే చాలా స్పీడ్. ఆ అమ్మాయి రావడము, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా అందరితో బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళు బయట కనిపిస్తుంటారు అన్నట్టే. ఎవరు మన తనుజ తెలుసు, రీతు తెలుసు, ఇమానియుల్ తెలుసు, అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి వచ్చి కలిసిపోవడము అంతా బాగుంది. ఇక్కడ నాకు నచ్చింది ఏమంటే, సరే ఆమె వచ్చి అందరికీ చెప్తుంది. ఏమని చెప్తుంది, మీరు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారా, లాస్ట్ మీ జర్నీ చూసుకునేటప్పుడు మీకు గర్వంగా ఉండాలి, అంటే మీరు చాలా బాగా ఆడాలి, వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఇవన్నీ మర్చిపోండి, మీరు మీ జర్నీ చూసుకునేటప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అని చెప్పేది కరెక్టే. మరి ఎందుకంటే ఎన్ని కష్టాలు పడిండేది ఆ రోజు మనకు వచ్చే ఆ వీడియో చూడడమా లేదంటే విన్నింగ్ కప్పు కొట్టడమా, కరెక్ట్గా అది మాత్రం బాగా చెప్తుంటాను. అలాగే మరి తర్వాత వచ్చేసి బయటకు వచ్చినాక గేమ్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు, బాల్ తీసుకొని వచ్చి దాంట్లోకి వేసేది. ఇదంతా ఆ విధానంలో కూడా ఇక్కడ సెలక్షన్ చేసుకోవడము, బిగ్ బాస్ ఎవరన్నా సెలక్షన్ చేసుకుంటారు. ఇక్కడ పవన్ పోటీ పడేదంటే మన తనుజ పోటీ పడతారు. మేము ఆడతాం అందరూ పడతారు. కాదు వీళ్ళు కొద్దిగా వచ్చేస్తారు ముందరికి. ఎందుకంటే అమ్మాయి కదా, తనుజ బాగా అందరికీ చెప్పడం బాగుంది, అమ్మాయితో మేము ఆడతాము, అంతకన్నా అబ్బాయిలు వస్తే మీరు ఆడనరా అని చెప్పడం కరెక్టే. అలా చెప్పడం వల్ల కూడా తను డెసిషన్ కదా ఇది, ఆమె డెసిషన్ కూడా బాగా కరెక్ట్గా తీసుకుంటుంది. ఆమె డెసిషన్ తీసుకొని మన తనుజాని తీసుకుందామని అడిగేది కూడా ఎవరిని అడుగుతుంది, కళ్యాణ్ అడుగుతుంది. కళ్యాణ్ పిలిచి, కళ్యాణ్ నేను అమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నా, నీ ఉద్దేశం ఏమంటే, కళ్యాణ్ నీ ఇష్టం. కళ్యాణ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అతనికి బయట కొట్టుకుంటున్నారు, వీళ్ళు బయట కొట్టుకొని వస్తున్నారు, కానీ జనాలు వాళ్ళిద్దరికీ ఎటువంటి ఇబ్బంది లేదు. నిజమా కదా? ఈ ఫ్యాన్ వార్స్ అంట, ఫ్యాన్ మీ వాడు గొప్ప, మీ అమ్మాయి గొప్ప, మీ వాడు గొప్ప, వీళ్ళు కొట్టుకోవాల్సిందే, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అదే అనిపిస్తుంది. తను వచ్చి అడుగుతుంటే సరే నీ డిసిషన్ ఎలా తీసుకో. ప్రేరణ కూడా లేకపోతే ఎవరిని అడగకూడదు, మళ్ళీ ఎంతమంది ఉన్నారు ఆడ అందరినీ అడగచ్చు కదా, ఎవరిని అడగదు, మనోడిని అడుగుతుంది. కళ్యాణ్ తట్టుకొని పిలిచి అడగడం బాగుంది, చాలా బాగుంది అనిపిస్తుంది. సరే తను సెలక్షన్ చేసుకోవడము, వాళ్ళు హ్యాపీగా అయిపోవడము. కాకపోతే ఇక్కడ తనుజ చాలా టెన్షన్ తీసుకుంది. ఆమె ఆయాసపడుతుంటే ఎంత ఆయాసపడుతుందో, ఎంత చూసే వాళ్ళకి పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాణం పెట్టి ఆడాలంటారు చూడండి, ప్రాణం పెట్టి ఆడుతుంది ఆ అమ్మాయి. నిజంగా ఈరోజు అలాగే ఉంది. ప్రేరణ తగ్గేది కాదు. ఇంతకుముందు ఆ సీజన్లో కూడా అంతే, అమ్మాయిని నేను ఆడపులిని నేను నిరూపించుకుంటా, ఎంతన్నా కానీ ఆ సిరీస్ చూసిన వాళ్ళకి బిగ్ బాస్ నాకు తెలిసి నచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఆ సిరీస్ కూడా చూసింటారు. గుర్తుందో లేదో మరి తెలియదు, అంతే. నాకు కూడా పూర్తి గుర్తు రావట్లేదు, లైట్గా గుర్తొస్తుంది. ఆమె మాట విధానము, ఫుల్ స్పీడ్ అసలు, మాట తీరు, ఎంత ఎనర్జీ ఎలా ఉంటుందమ్మా ఆమెకి అనుకునేవాళ్ళం. అలాంటిది ఈ గేమ్లో ఎందుకు ఆడదు, బ్రహ్మాండంగా ఆడుతుంది. కాకపోతే
కొంచెము ఆ అమ్మాయి అంత కష్టపడుతుంది కదా. మనం ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పినాం, ప్రోమో చూసినప్పుడే చెప్పాను నేను. ఆమె కష్టపడుతుంది కదా, నువ్వు కొంచెం స్లో చేస్తే నీకు పోయేది ఏముందమ్మా, నష్టం ఏముంది? అది మా తనుజ కావచ్చు, ఇంక సుమన్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కొంచెం ఆలోచన చేసి ఆడాల్సింది అమ్మాయి. వాటికి ప్రాణం పెట్టి ఆడింది అబ్బా తనుజ, ప్రాణం పెట్టి ఆడింది. అసలు ఒకసారి దాంట్లోకేమి పడిపోతుందా, స్విమ్మింగ్ పూల్లో పడిపోతుందా అన్నట్టుగా వచ్చేస్తుంది పైనుంచి. అదొకటే కాదు, బాల్ కూడా తీసి కిందికి వేయడంలో వీళ్ళు ఏమనుకుంటారు, దొబ్బినారా పడింది అంటారు. లేదు, అమ్మాయి తీసేస్తుంది. చాలామంది ఏమంటారంటే తొండిగే ఆడుతుంది. తమ్నేలు చూడండి పోయి అడనగానే, తనుజ మీద చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, తొండిగే ఆడింది తనుజ, తొండిగే ఏం తొండిగే ఆడింది? 2 చేతులతో తీసుకొని పట్టుకుంటే ఇంకెక్కడి నుంచి పట్టుకుంటుంది? అందుకోటి తీసి కిందికి వేసింది. కాకపోతే అది ఏమంటారు, జంప్ అయిపోయింది, జంప్ అయి ముందరకు వచ్చింది. అంతేగాని కింద ఆడే ఉంటే అక్కడే ఉండు. అదే మాట చెప్తుంటాను. లేదురా, నేను వేసినాను, కానీ అది ఏమంటారు, ఏదో అంటుంది ఆమె, జంప్ అయిపోయింది ముందరికి అని చెప్పడం. ఇక్కడ ఎవరినన్నా మెచ్చుకోవాలి, ఎవరన్నా బాగా తనని సపోర్ట్ చేసినారా, లేదంటే తన కోసం బాధపడ్డారంటే మాత్రం హౌస్ మేట్స్ అందరినీ మెచ్చుకోవాలి. అందరి పేరున ఒక్కొక్కరే కాదు, ప్రతి ఒక్కరూ. లేదంటే తనతో పాటు ఉన్న వాళ్ళు ఓడిపోతే సంబరపడే ఉండే ఈ టైంలో, అరే బాగా ఓడిపోయింది, మంచి పని అయిందిలే, రాకుండా ఉండాలని అనుకోవాలి కదా ఎవరే కానీ. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని ఫస్ట్ పవన్ చూడాలి, డిమాండ్ పవన్. ఆ అబ్బాయికి అసలు ఎటువంటి మనసులో ఏం లేదబ్బా. అతను నన్ను తీసుకోకుండా తనను తీసుకుంది కదా ప్రేరణ, తనుజని ఎట్లని కానీ ఓడిపోతే బాగుంటుంది, సంబరం ఉంటుంది అని చాలామంది ఉంటుంది మామూలుగా అయితే. అబ్బాయి మంచోడు అనడానికి ఇంతకన్నా మంచితనం ఏముంది? తనుజ చెయ్యి, మనసం చెయ్యి, జాగ్రత్తగా అయ్యి, ఈ వారికి వేస్తున్నావు, ఆ వారికి వేస్తున్నావు, తొందరగా అయ్యి, టెన్షన్ పడద్దు, తీసుకో, పెట్టు. ఏం సపోర్ట్ అసలు, ఎంత సపోర్ట్ ఇస్తున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయిని ఒకనే అనుకుంటే కాదు, ఇంకా చాలామంది. ఎవరు, కళ్యాణ్ కూడా అబ్బాయి కళ్యాణ్కి అసలు ఏం లేదు అనిపిస్తుందంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఏమని చెప్తున్నాడు, నువ్వు లాస్ట్ వరకు వచ్చింది, కొంచెంలో మిస్ అయింది తనుజ, నీ తప్పు లేదు, ఏదో టైం అంతే. కళ్ళలో చూస్తుంటే ఏడ్చేది ఒకటి తక్కువైంది, కళ్ళకి నిండా నీళ్ళు వచ్చినాయి, కానీ నేను ఏడవకూడదని నిలబడింది తప్ప, లేదంటే బోరని ఏడ్చేసాల్సింది. ఆ అమ్మాయి స్ట్రాంగ్ అవుతుంది అనడానికి ఇదే కారణం. ఎవరి తనుజ నచ్చని వాళ్ళకైతే కినా బాగా జరిగింది అనుకుంటారు తప్ప, నేను చెప్తున్నానే, మంచి ఉన్నప్పుడు మంచి అందాం, చెడ్డు ఉన్నప్పుడు చెడ్డు అందాం. ఎవరు ఇంకా తర్వాత భరణి గారు తనుజ గారు వచ్చి అలా నిలబడుతుంటే లిటరల్గా చాలామందికి బాధ ఉంటుంది. ఎందుకు బాధ ఏంటుందంటే, తను నిన్న ఓడిపోయింటే మనం కూడా అయ్యో పాపం ఇంత బాగా ఎంతట్లా ఆడినా కానీ ఓడిపోయాడు అనిపించింది. ఈరోజు వాళ్ళిద్దరూ నిలబడి కొంచెం నాన్న లేదు కానీ కొంచెంలో మిస్ అయిపోయింది, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోయింది, నేను వేసేయాల్సింది అక్కడ దాకా పోయి వచ్చింది అని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే, అవునమ్మా నిజమేనా తను సపోర్ట్ చేయడము. ఎపిసోడ్లో ఇలాంటి సున్నితమైన అంశాలే కావాల్సింది మనకి. ఆ చిన్న వాళ్ళ బాధలే మనకు చూడడానికి ముచ్చటగా ఉంటాయి. కొట్టుకునేటివి 24 గంటలు కొట్టుకునేప్పుడు అప్పుడు కొడదాం, మనము అర్థం, నువ్వు తప్పు చేసినావని. ఇలాంటి సున్నితమైన పట్టుకోవాలంటే అందరికీ నచ్చదు. ఆ అమ్మాయి మొగం చూస్తున్న వాళ్ళకి ఎంతమంది బాధపడింటారో నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్కి ఖచ్చితంగా చెప్తున్నాను, తనుజ అభిమానించే వాళ్ళు, అరే మా తనుజ గెలిచలేదురా ఈరోజు, అంత కష్టపడిందిరా పాపము, ఎంత ప్రాణం పెట్టాడింది, గసపోసుకొని అంత కష్టపడి. బిగ్ బాస్ కూడా తనుజ గస కూడా వినాలనేసి ఆమెకి కూడా ఆన్లో పెట్టేస్తాడు, గమనించారా? గసపోతుంది, కాళ్ళు తడబడుతున్నాయి. ఎందుకంటే ఆమె గేమ్లో మాత్రం టూ గుడ్ అనే చెప్పాలి. బై లక్ కలిసి రావాలి అంతే. లేదంటే ప్రేరణ కొంచెం కరుణించింటే బాగుండేది. మన దేత్తడి అమ్మాయి ఏం పేరు ఆ అమ్మాయి చేసినట్టుగా కొద్దిగా అదే పనిగా బాల్ పట్టుకొని నిలబడింది ఆ అమ్మాయి. తన దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ అది కూడా చెప్తాం. ఆమె పాపం ఎంత ట్రై చేసినా సుమన్కు లక్కు కలిసి రాక పడిపోయింది తప్ప, లేదంటే గెలిపేయాలని అలా చూసింది. నిజమైన కంటెస్టెంట్, ఎక్స్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే మంచి, నువ్వు గెలవడం వల్ల మంచి రాదు అక్కడ, నువ్వు గెలిపేయడం వల్ల నీకు మంచితనం వస్తుంది. ఆమెకు సుమన్ కోసం ఉన్న ఆ కొద్దిగా ఏమంటారు కన్సర్న్, వాళ్ళ మీద చూపించే కన్సర్న్ 100కి 100 రూపాయలు, టూ గుడ్ అని చెప్పాలి.
అలాగే ఈరోజు ప్రేరణ కూడా ప్రేరణ ఈ అమ్మాయి ఎలాంటిదంటే మేము ఇంతకుముందు సీరియల్ నేను చెప్తూనే ఉన్నా చూడండి, చిన్నపిల్ల మాదిరి ఫుల్ ఎక్సైట్మెంట్. నాగార్జున సార్ వస్తే సార్ 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 ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అంత ఎక్సైట్మెంట్తో చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయి అంత ఓపిక లేదు ఆ అమ్మాయికి, నిజం చెప్తున్నాను. ప్రేరణ మంచి కంటెస్టెంటే, చాలా బాగా ఆడింది. అప్పుడు టాప్ 4 వరకు రావడానికి కారణము లాస్ట్లో చెడగొట్టుకుంది వాళ్ళ స్పై బ్యాచ్ ఏదో సంథింగ్, నాకు గుర్తులేదు. కానీ స్పష్టంగా చూసిన వాళ్ళంటే మీరు కామెంట్ పెట్టండి. ఆ అమ్మాయి లాస్ట్ వరకు బాగా వచ్చింది, బాగా అభిమానులను సంపాదించుకుంది, అన్నీ సంపాదించుకుంది. కొంచెం ఓవర్గా ఆమె కొంచెం ఏదో పాపం ప్రాబ్లం చేసుకొని లాస్ట్లో పోగొట్టుకుంది. కానీ లేదంటే మంచి కంటెస్టెంట్. ఈరోజు కూడా కొంచెం ఆలోచన చేసింటే బాగుండేది. ఈరోజు మన దేత్తని మనం ఆమె హారికని ఎలా అంటున్నాము, తనను కూడా అలాగే మెచ్చుకునేవాళ్ళు జనాలు. అరే మా కంటెస్టెంట్ గెలిపించింది, లేదంటే ఒక అమ్మాయిని మంచి అమ్మాయిని గెలిపించిందో, మంచి అబ్బాయిని గెలిపించిందనో ఏదోటి అనుకునేవారు. ఏదైతేనేమి ఈరోజు అంతా ఇలా వాళ్ళకి టైం బాగాలేదని చెప్దాం. నెక్స్ట్ వచ్చేసి దేత్తడి హారిక. ఆ అమ్మాయి వచ్చిన ఇంతకుముందు సీజన్లో అలాగే ముసుగేసుకొని వస్తుంది, ఈ సీజన్లో కూడా సేమ్ అలాగే ముసుగేసుకొని వస్తుంది. ఆ అమ్మాయి స్టైలే అది అనుకోవాల. అలాగే ఆ అమ్మాయి వచ్చి అందరినీ బాగా బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళతో మిర్రర్ది గేమ్ ఆడించడము, దాంట్లో అందరూ బాగా వాళ్ళ చిన్న చిన్న నిన్న ఏదైతే గొడవ పడ్డారో దాన్ని అంతా సాల్వ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉండడము చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఆమె వచ్చి అవంతా క్లియర్ అయినదని తెలియడానికి కూడా మనకు ఒక ఇదనమాట. ఎపిసోడ్ చూసే వాళ్ళకి మాత్రమే ఇది, లైవ్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అంతేకాకుండా బిగ్ బాస్ గేమ్ పెట్టి గేము ఇవ్వడం వల్ల ఈమె తొందరగా వెళ్ళిపోతుంది. కానీ ఎపిసోడ్లో చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా, ఆమెకి ఛాన్స్ ఇచ్చిందా లేదా అనే డౌట్ ఉంటుంది, చాలామందికి ఉంటుంది. ఎవరికి మన సుమన్కి ఛాన్స్ ఇచ్చిందా లేదా, భరణి అనే మాట బట్టి తెలుస్తుంది మనకి. ఏమని లేదు, చాలాసార్లు ఛాన్స్ ఇచ్చినా అతను వాడుకోలేకపోయాడు, లేదంటే గెలిపిల్లనే చూసింది అన్నట్టే ఉంది. అది ఏమైతే లైవ్ చూసిన వాళ్ళు ఉంటే చెప్పండి. నిజంగానే మనం అనుకున్నట్టే హారిక దేత్తడి హారిక గెలిపిల్లని ఆడిందా, లేదు తను కూడా వీళ్ళ మాత్రమే ఏమంటారు బాగా గట్టిగా ఆడి ఓడించాలని చూసిందా, అది లైవ్ ఆడి చూసినా చూడండి చెప్పండి. ఎందుకంటే మేము తెల్లారులు ఇదే సరిపోతుంది కాబట్టి లైవ్లోకి పోలేకపోతున్నాం. నైట్ ఇది మేలుకొని ఇది చూసి చెప్పేదానికి తెల్లారిపోతుంది. ఇంకా మేము మళ్ళీ పోయి కూర్చోవాలంటే కావడం లేదు. అందువల్ల మేము ఏమైనా మిస్ అయినామా, నాకైతే అమ్మాయి కావాలని తనకు ఛాన్స్ ఇచ్చినట్లే ఉంది కాబట్టి అనిపిస్తుంది. ఓకేనా, ఈ 2 టాస్కుల్లో వీళ్ళు చేసుకొని పాపం ఓడిపోవడం అనేది బాధాకరము. కానీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మానస్ రావడంతోనే అందరినీ బాగా పలకరిస్తాడు అతను. వీళ్ళు ఎలా ఉంటుందంటే మనం ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళంతా ఒక బ్యాచ్ అబ్బా, ఇమానిల్ అంట తనూజ పరిచయం ఉందో లేదో తెలియదు. కానీ వీళ్ళు సీరియల్ ఆర్టిస్టులు అంటారా, లేదంటే టీవీలో పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా ఒకసారి ఉన్నోళ్ళు. కాబట్టి మన రీతుకి ఎంత క్లోజు, ఇమానిల్కి అలాగే క్లోజ్. వీళ్ళంతా ఒక బ్యాచ్, అందుకు బాగా మాట్లాడించి అన్నీ చేయడము. ఇక్కడ మానస్ను ఒప్పుకోవాలి. ఎంత టీవీలో పనిచేస్తారా, లేదా యూట్యూబ్లో పనిచేస్తారా, లేదా ఎక్కడ పని చేయని మనకు సంబంధం లేదు. ఆ అబ్బాయి వచ్చి సెలక్షన్ చేసుకునే విధానం బాగా నచ్చింది. పవన్ తీసుకోవడము, కానీ తనకు సరిసరిగా ఉండాలనేసి పవన్ సెలెక్ట్ చేశాడు. అంతకన్నా ముందుగా వీళ్ళ డ్యాన్సులు మాత్రం బాగా పిచ్చగా చేపిస్తాడు. బాగా సరదాగా ఉండిచ్చి వాళ్ళని ఏమంటారు చీరప్ చేయడము చాలా బాగా అనిపిస్తుంది. తనే చెప్పే సలహాలు కూడా అలాగే ఉన్నాయి. మీరు సిల్లీ రీజన్స్ ఏమి పెట్టద్దండి, దగ్గరికి వచ్చింది ఈ కొద్దిగా క్రూషల్ టైంలో మీరు సిల్లీ రీజన్ అంతే. నిన్న మన రీతు పెట్టిన అట్లా సిల్లీ రీజన్స్ ఇలాంటి పెట్టద్దండి అని చెప్పడం కూడా కరెక్ట్. వాళ్ళకి సజెషన్ ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళ ఇలా తుపాస్ రీజన్లు పెట్టుకుని ఊరికి అనవసరం గొడవలు నిన్నైతే ఎంత గొడవ జరిగింది దానివల్లనే కదా, యాటికి పర్సనల్స్ దాకా పోయినారు. అందుకు అలాంటి పెట్టుకోవద్దని చెప్పడం కూడా మంచి మాటే. వీళ్ళందరికీ ఇప్పుడు తర్వాత కూడా ఇది కూడా అడుగుతుంటాను, ఎవరు రీతు మీరు తలా కొట్టి చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు నాకంటే, నువ్వు వచ్చేస్తావులే అనుకోండి, 2 వారాలకు వచ్చేస్తావు అనుకోండి, ఏదో నీ టైం బాగుంది ఇక్కడ ఉన్నావు అనడం కరెక్టే. మరి ఆ అమ్మాయి ఫస్ట్లో స్టార్టింగ్లో మనకు కూడా తెలిసిపోయింది, ఇంత నెగిటివిటీతో పోయింది. ఎన్నాళ్ళు ఉంటుంది అమ్మాయి లోపల, బయట ఆమె పోయిన తర్వాత వెంటనే నెగిటివిటీ అన్న అమ్మాయి ఈరోజు అదంతా ఎక్కడికి వెళ్ళిపోయింది చూడు, బాగా ఆరాంగా ఇప్పుడు నిజమైన కంటెస్టెంట్ లాగా తేలిందాడ. రీతుకు ఏం నో ప్రాబ్లం, ఇంకా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఏమి చిన్నవి ఏమైనా వచ్చినా అవన్నీ పట్టించుకోదు. తర్వాత వచ్చేసి
ఈ సంజన గారు మాత్రం ఈ సంజన గారు వాళ్ళ ఎవరు చెప్పినా వాళ్ళ బంధువులు చెప్పడం వల్ల ఆమె మళ్ళా ఫస్ట్కి వచ్చేస్తుంది. అవి దాచిపెట్టడం ఇవన్నీ మళ్ళీ ఫస్ట్కి వస్తే ఇప్పుడు కూడా అవే అంటే ఎంతవరకు కరెక్ట్? దానికి తోడు మా అంతట్లో అబ్బాయి ఎవరు భరణి గారివి మా ట్యాబ్లెట్స్ దాచిపెట్టాలనుకోవడం, ఇంకా వేరేటివి అవి వద్దులే ఇవి వద్దులే అనుకోండి మళ్ళీ అవి దాచిపెట్టడము చిరాకు అనిపిస్తుంది. అబ్బా ఎవరికైనా ఏమన్నా అనుకోని ఆమె గురించి మాత్రం ఇది కరెక్ట్ వే కాదు. ఇప్పుడు ఈ టైంలో అలాంటివి కాకుండా వేరే రకంగా చేయడం అంటే ఊరికి ఇలా దాచిపెట్టమని చెప్తారు ఎవరన్నా. అందుకే నేను చెప్తాను అది కొన్ని మంచి ఉన్నప్పుడు మంచి అందాం, చెడ్డ చేసినప్పుడు ఇట్లా చెప్తాం. మరి సరదాగా ఉన్నప్పుడు కూడా ఆమె బ్యాడ్ చేయడం బాలే. ఈ టైంలో ఈమె చేసింది కరెక్ట్ కాదనిపించింది. మన సంజన గారు చేసింది అస్సలు అబ్బే నచ్చలే. తర్వాత ఇంకా మన వాళ్ళు ఎవరు ఎక్స్ కంటెస్టెంట్ తన పేరు మానస్ గురించి చెప్పాలంటే నిజంగా మంచి కంటెస్టెంట్ని ఎంచుకున్నాడు. తన ఫిజిక్కి తనకు పోటీ పడేది ఎవరన్నా ఇంట్లో ఉన్నారు అంత రేంజ్లో అంటే ఒక పవన్ మాత్రమే. ఆ పవన్ని ఇంకా మిగతా వాళ్ళు ఎవరూ ఓడించలేరు. ఇతనైతే ఓడించేవాడే. కాకపోతే ఇతను వాళ్ళ మాదిరి ఛాన్సులు ఇచ్చినాడని మనం అనుకుంటే లేదు. రియల్గా ఆడి గెలిచాడు పవన్. రియల్గా ఆడి అతను బాల్ వేస్తుంటే బాహుబలిలో బాణాలు ఇస్తుంటే ప్రభాస్ ఆ రేంజ్లో పైకి ఎక్కి వేస్తుంటే ఇద్దరు అలాగే చేసినారు. మానసలు ఆడినాడు, పవన్ కూడా అలాగే ఆడాడు. పవన్ చూస్తే ఇంకా రీతు ఫుల్ సపోర్ట్. అరే ఆడరా మడసంగిరా జాగ్రత్తగా అదే కావాల్సింది ఫ్రెండ్షిప్లో కావాల్సింది. ఆ కేరింగ్ ఆ సజెషన్లు ఇవ్వడము టూ గుడ్ అనిపించింది. ఎందుకంటే గెలవడానికి కారణాలు ఎవరైనా సపోర్ట్ చేస్తేనే మేలు అనిపిస్తుంది. లేదంటే దాని మీద పెట్టకుండా విసిరేస్తున్నాడు అబ్బాయి. అంత స్పీడ్ అవసరం లేదు దానికి. అంత ఫోర్స్ పెట్టేకేమీ అవసరమా? ఆ సజెషన్లో కూడా బాగా ఇస్తున్నారు వీళ్ళు. మిగతా ఫ్రెండ్స్ కూడా ఇవ్వడం అందరూ ఇచ్చారులేండి. కానీ రీతు కొంచెం ఎక్కువ. తర్వాత కూడా ఈ అబ్బాయి కూడా నేను ఓడిపోయినానని బాధపడుకోకుండా వాళ్ళతో కలిసిపోయి అలాగే ఉండాలి. వచ్చిన వాళ్ళు సిన్సియర్గా ఆడినాడు. మన పవన్ మాత్రం సిన్సియర్గా ఆడినాడు. చాలా బాగా ఆడినాడు అనిపించింది ఈరోజు. తర్వాత ఇంకా తర్వాత వీళ్ళందరితో కలిసి మాట్లాడటము, డ్యాన్స్ వేయడము, పోవడము టూ గుడ్. నెక్స్ట్ ఇది అబ్బాయి ఈరోజు ఎపిసోడ్లో అయితే బాగుంది అనిపిస్తుంది. కొన్ని గెలిపించింటే ఇంకా హ్యాపీగా ఉండేది. కొంతమంది గెలిపేయాలని చూశారంటున్నారు. అది ఎంతవరకు నేను అలాగనుకొని చెప్పేద్దాం. మన దేత్తడి హారిక గెలిపేయాలని చూసినా మన సుమన్ గెలవలేకపోవడం మనం ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు. అదే ఇంకా తనుజాకి ఇంత మాత్రం ఛాన్స్ వచ్చింటే గెలిచేది అమ్మాయి. ఆ అమ్మాయి గెలిచేదే. ఇంకా మన పవన్ గురించి నో ప్రాబ్లం, అడగాల్సిన అవసరం లేదు. పవన్ ఎవరితో అయినా అడగలడు. పవన్ మాత్రం సూపర్ అని పెట్టాల. హీరోగా లాగా ఆడినాడు, హీరోలాగా గెలిచాడు, నో ప్రాబ్లం. మన తనుజ పోరాడి లాస్ట్ వరకు పోరాడి ఓడిపోయిందని చెప్పాలి. ఈజీగా అయితే ఆమె కూడా ఈజీగా గివప్ ఇచ్చింది అనేది కానీ ఏం లేదు. ఇది ఈ వారానికి ఈ ఎపిసోడ్లో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, జై హింద్.